పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహర్ రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్మల్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తోందని తెలిపారు. ఏడాదిలో 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, మాజీ జెడ్పీటీసీ పతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి, దేవరకోట ఆలయ కమిటీ చైర్మన్ కొండా శ్రీనివాస్, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ గంగోలి భూరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గణరత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 25 సాయంత్రం నుంచి ప్రచారం బంద్ ఉండి 27 తారీఖు నాడు పోలింగ్ ఉంటుంది. ఈ 6 రోజులు అనుకోండి, 8 రోజులు అనుకోండి, కష్టపడి పనిచేసి మనం మంచి ఫలితాలు తీసుకురావాలన్న ఆలోచనతో, మీ అందరితో మాట్లాడాలన్న ఆలోచనతో ఇక్కడికి పిలిచిన సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న ముందున్న మిత్రులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అనేక మంది మిత్రులు అనేక విషయాలు చెప్పడం జరిగింది. మనం చాలా గట్టిగా గ్రాడ్యుయేట్స్ ఓట్లను అడిగే హక్కు మనకుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిందే నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్ పైన, నినాదం పైన. తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఒకసారి ఆలోచన చేయమని మన గ్రాడ్యుయేట్ సోదరులను అడగాల. కాంగ్రెస్ పార్టీ అధికారం ఎన్నికల్లో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి సోదరులు చెప్పినట్టు 55,143 ఉద్యోగాలను ఈ పాటికి మరి భర్తీ చేయడం జరిగిన విషయాన్ని సందర్భంగా సగౌరవంగానే మనవి చేస్తా ఉన్నాను. మీరు హిమ్మత్తో గ్రామాల్లో గ్రాడ్యుయేట్స్తో మాట్లాడే సందర్భంలో ఈ మాట చెప్పొచ్చని చెప్పి కూడా మీతో నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ను ఏ రకంగా నోటిఫికేషన్లు ఇస్తామని జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. మీతోనే మనవి చేస్తా ఉన్నాను. ఇంకా సంక్షేమ కార్యక్రమాల గురించి అయితే ఈ గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్సెస్ ఎన్నిక సందర్భంలో అవసరమైతే అవన్నీ వాడండి. కానీ ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వీటి గురించి గట్టిగా చెప్పి మనం ఓట్లు అడగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. దాంతోపాటు ఇక్కడ ఒక విషయం మీతో మనం చేయాలా. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి పైన మరి సోదరుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినట్టు దాదాపు 2 లక్షల ఓటర్లను స్వయంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ద్వారానే మేము ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో చర్చించి వాళ్ళ అన్ని కాగితాలు తీసుకొని వాళ్ళకు ఎన్రోల్ చేయించడం జరిగిందని. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగానైనా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని అప్రతిష్ట పాల్గొనాలన్న ఆలోచనతో రకరకాల వీడియోలు తయారు చేసి ఆయన ఫీజులు తక్కువ చేయడని, కాలేజీకి పోతే కలవడని, ఇంకేదని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మన నిర్మల్ నియోజకవర్గంలో మామిడ మండలం నందుర్తి గ్రామం నుంచి ఒక అమ్మాయి ఆల్ ఫోర్స్ కాలేజీలో చదువుతూ ఉంటే మన శ్రీనివాస్ బిడ్డ, పడాల శ్రీనివాస్ బిడ్డ, ఆయన వెళ్ళి ఎవరితో చెప్పించుకోలేదు. స్వయంగా ఆయనను పోయి సార్ 20,000 ఫీజు అంటున్నారు, లాస్ట్ నేను కట్టాల్సింది 10,000 కడతా సార్, 10,000 కట్టాలంటే సార్ మంచిది పో అని చెప్పి పంపించేసాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు స్వయంగా శ్రీనివాస్. అంతేకాదు ఇక్కడ ఒక బ్రాహ్మణుడు, ఒక పూజారి చిలుకముత్తు విజయ్ కుమార్, ఆయన కూతురు ఒక కోర్సులో జాయిన్ అయితే కొంతమంది పెద్దలతో ఆల్ ఫోర్స్ యాజమాన్యానికి చెప్పించుకున్నాడు. ఆయన చెప్పించుకుంటే ఆయన అనారోగ్యమైన సత్యం మీద ఉండే. అయితే ఎంత ఫీజు అంటే 10,000 తక్కువ చేయండి సార్ అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు సంస్థకు చెప్తే ఆయన పోయి వాళ్ళని కలిసినప్పుడు సార్ అంత కట్టలేను అని అంటే ఎంత కడతావు సార్, 40,000 అంటున్నారు, నువ్వు ఎంత కడతావు, 20,000 కట్టుకో అని చెప్పేసారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంకా 10,000 కూడా మాఫీ చేసిన విషయం నాకు తెలుసు. ఈ రకంగా మరి ఆయన నిజ స్వరూపం ఉంటే ఇంకో రకంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలని కూడా నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. నిన్న కామారెడ్డిలో లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే ఒక పిల్లడు ఎవరైతే వీడియో మాట్లాడి నరేందర్ రెడ్డి పైన తప్పుడు మాటలు మాట్లాడాడో ఆయనను కలిసి ఎందుకు బాబు ఇట్లా ఎందుకు మాట్లాడినా, నీకు ఏం అనుభవం జరిగింది మాతో నేను అడిగినప్పుడు నాకు 3,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిచ్చింది సార్ అని చెప్పి ఆయన చెప్పిన సందర్భాన్ని
పరిస్థితులు ఒక రకంగా ఉంటే తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీతో మనవి చేస్తూ, అనేక మంది మిత్రులు చెప్పినట్టు లోకల్ బాడీస్ ఎన్నికల కంటే ముందు, అంటే మన ఎన్నికల కంటే ముందు, మీ ఎన్నికల కంటే ముందు జరుగుతున్నటువంటి ఎన్నిక ప్రీ ఫైనల్ ఎన్నిక. దీంట్లో మనం మంచి అద్భుతమైనటువంటి ప్రతిభను చూపించి ఫలితాన్ని చూపించినట్టయితే రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మరి సునాయాసంగా మనకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. దీన్ని చక్కగా వాడుకోవాలని చెప్పి కూడా నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మనం ఎవరినైతే 100 ఓట్లకు 2 వ్యక్తులను డిసైడ్ చేస్తా ఉన్నామో, నేను వాళ్ళకు కూడా కోరుతా ఉన్నాను, ఒక మనిషిని మీరు కూడా ఇవ్వండి. ఆల్ఫోర్ సంస్థకి వెళ్ళి ఆ 3 వ్యక్తులు వెళ్ళి మరి 100 ఓటర్లను ఈ వారం రోజులు సమాయత్తం చేస్తారు, వాళ్ళని కలుస్తారు, వాళ్ళకు విషయాలు చెప్తారు. నరేందర్ రెడ్డి గారికి సీరియల్ నంబర్ 2కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరొకరికి ఎవరికి ప్రాధాన్యత ఓటు ఇవ్వకుండా కేవలం ఒకటే ప్రాధాన్యత ఓటు, అది మన సీరియల్ నంబర్ 2లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత 1 అని ఇట్లా వెయ్యాలి, అంతే తప్ప ఓఎని 1 అని కానీ O1 అని రాయడం జరిగితే అది ఇన్వాలిడ్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. ఓటుకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా మీ అందరితో మనవి చేస్తూ, ఇంకా ఏదైనా మీకు ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే మాతో ఎప్పటికప్పుడు సంప్రదించండి. మేము మీకు ఎక్కడైనా హామీలు అవసరమైతే హామీలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఆ పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ, ఈ ఏదైతే 7-8 రోజుల సమయం ఉందో ఈ సమయాన్ని పూర్తిగా వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు 7 మండలాలు, టౌన్ 8కి సంబంధించినటువంటి వార్డు వైజ్, గ్రామం వైజ్ ఉన్నటువంటి పోలింగ్ లిస్టుల్ని ఆయా అధ్యక్షులకు నేను ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సోదరుడు చిరుతో మనవి చేస్తా ఉన్నాను. మీరు పట్టణానికి సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారిని, మరో మాజీ మున్సిపల్ చైర్మన్ గణేష్ గారిని, మరి లైబ్రరీ చైర్మన్ అర్జున్ గారిని, ఇంకా మిగతా వాళ్ళను, అలాగే ప్రతి వార్డులో తాజా మాజా కౌన్సిలర్లను, ముఖ్యమైనటువంటి నాయకులను, ద్వితీయ శ్రేణి నాయకుల్ని, వీళ్ళందరినీ ఐక్యం చేసి ఒక టీం వర్క్ చేయాలని చెప్పి ఇలా సాయంత్రం వరకు మరి మీరు ప్రతి 100 ఓట్లకు 2 వ్యక్తులు మన తరఫున పనిచేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫోన్ నంబర్తో సహా మాకు ఇవ్వాలి. అట్లనే గ్రామీణ ప్రాంతంలోని అన్ని మండలాల అధ్యక్షులకు కూడా ఇప్పుడు నేను వారి ఓటర్ లిస్టు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఈరోజు సాయంకాలం కల్లా మరి ప్రతి 100 ఓటర్లకు 2 చొప్పున పనిచేసే వాళ్ళను వాళ్ళ ఫోన్ నంబర్తో సహా ఇచ్చినట్టయితే నేను కానీ మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, PCC